श्रीगुरुभ्यो नमः। हरि ओम। गुरवे सर्वलोकानां भेषजे भवरोगिणां निधने सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमात्रे नमः। हरि ओम। పూర్వము ఒకనాడు శృంగేరి మహాస్వామి వారి దగ్గరికి ఒక భక్తుడు వచ్చి, అయ్యా మా ధర్మపత్నికి సరిగ్గా లేదు అని అడగ్గా స్వామివారు, అయితే మీరు శ్రీరుద్ర పారాయణం చేసుకోండి ఇంట్లో, మీకు ఎట్లయినా మీరు వేద పండితులు కాదు కాబట్టి మీరు శ్రీరుద్ర పారాయణం చేసుకోండి సరిపోతుంది, మీ ఆవిడ గారు కోలుకుంటారు, దీనికన్నా ఇంకా ఉత్కృష్టమైనది ఏమీ లేదు అని చెప్తారన్నమాట. అయితే తను, అయ్యా మా ఆవిడ ఫలానా చాలా మైళ్ళ దూరంలో ఉంటుందండి, ఆమె మంచం నుంచి లేచే పరిస్థితి లేదు స్వామివారు, మరి ఏంది పరిస్థితి అంటే, అప్పుడు స్వామివారు అంట, మీరు అక్కడి వరకు తీర్థం ఇవ్వలేరు కాబట్టి మీరు ఉన్న చోటే ఈ తుంగా నది దగ్గర కూర్చొని ఉదయం నుంచి మీకు ఎంత కుదిరితే అంత శ్రీరుద్ర పారాయణం చేసి ఆ తీర్థాన్ని మీ ఆవిడికి ఇచ్చినట్టు వారి చేతిలో వేసినట్టు 3 సార్లుగా వేసి ఆ నీళ్ళలో వదిలిపెట్టండి అని చెప్పారట. అప్పటి నుంచి ఆ తీర్థం ఎప్పుడైతే అప్పుడు నీళ్లు వదిలిపెట్టారో, తీర్థము నీళ్లు, అక్కడ వాళ్ళ ధర్మపత్ని స్వస్థత పొంది ఇద్దరు కూడా తిరిగి వచ్చి మళ్ళా స్వామివారి ఆశీర్వచనం తీసుకున్నారంట. ఇందులో అర్థమైంది ఏంటంటే, మనకి సారాంశం ఏమిందంటే, ఉత్కృష్టం, మనకి కష్టాలనేవి అందరికీ వస్తాయి. ప్రతి ఒక్క మనుష్యుడు, ప్రతి ఒక్క జీవికి కష్టం అనేది వస్తుంది. కానీ కష్టంలో కూడా మనశ్శాంతి ఎలా పొందాలి, మనశ్శాంతి పొంది సుఖ సంతోషాలతో ఈ లౌకిక కార్యక్రమాలే కాకుండా, లౌకిక ఆపేక్షే కాకుండా, అఖండ ఐశ్వర్యమే కాకుండా, ఎప్పుడూ డబ్బులు కాకుండా, డబ్బులుంటే ఏముందండి, మనస్సు శాంతిగా ఉంటుందా అంటే ఉండదు. కాబట్టి మనశ్శాంతితో పాటు లౌకికంగా కూడా మనకి సకల శ్రేయస్సు పొందాలి అంటే శ్రీరుద్ర పారాయణం సకల శ్రేయస్కరంగా పనిచేస్తుంది అని సాక్షాత్ శ్రీ శృంగేరి స్వామివారి చెప్పడం విశేషం. ఈ శ్రీరుద్రం చేసినందువలన ఫలితం ఎట్లా ఉంటుందండి, దీనివల్ల ఈ ఫలితం వస్తుందా అంటే కాదండి. రుద్ర నమ్మకంలో ఏ విధంగా అయితే ఈశ్వరుణ్ణి ప్రతి రూపంలో మనం నమో 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 అని కొలుస్తాము, కానీ కూర్చొని సాత్వికంగా ఒక బ్రాహ్మణిచే కానీ, లేదా మీ స్వయంగా కానీ స్వరితంగా మీకు వస్తే మీకు, లేదా ఒక బ్రాహ్మణుచే ఈ శ్రీరుద్రాన్ని పారాయణం చేసుకొని రోజు 11 సార్లు నిత్యము తీర్థము తీసుకుంటే ఆ శ్రీరుద్రాన్ని మీ ఇహపాపాలు, చిత్తశుద్ధి, ఆత్మశుద్ధి పొందుతుంది. ప్లస్ మీకు ఏదైతే అనుకుంటున్న పనులు అవ్వట్లేదు దానికి కూడా లౌకికంగా పనిచేస్తుంది, ఆధ్యాత్మికంగా ఆంతరికంగా పనిచేస్తుంది. అమ్మవారి నామంలో అన్నట్టు అంతఃశుద్ధి బహిశుద్ధి అన్నట్టు లోపల శుద్ధి అవుతుంది, దీంతో బయట కూడా శుద్ధి అవుతుంది. కావున శ్రీరుద్ర పారాయణం ఎవరైతే చేయించుకోదలుచుకున్నారో కింద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ని సంప్రదించండి, మీకు మేము చేసి పెడతాము. దీంట్లో ఎటువంటి డబ్బు అపేక్ష లేదండి. లౌకికంగా ఎట్లయితే ధర్మార్థానికి అవసరమో అంత మాత్రమే తీసుకుంటామండి. డబ్బుల్ని ఇక్కడ ముఖ్యం కాదండి. మీరు శ్రేయస్కరంగా, మీరు నలుగురికి మా గురించి చెప్పే విధంగా, ఈ సనాతన ధర్మం ప్రచారంగా ఇటువంటివి ఇంకా కూడా ముందుకు వెళ్ళాలి. ఈ శ్రీరుద్రమే కాదు, వేదంలో చాలా అనువాకాలు ఉన్నాయి. ఒక్కొక్క అనువాకానికి ఒక్కొక్క పుణ్య ఫలితం వస్తుంది, కొన్ని మంత్రాలకైతే మోక్షమే వస్తుందని చెప్పి ఉన్నాయి. కాబట్టి మీరు ఈ శ్రీరుద్రము పారాయణం ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళు ఇహంలో సుఖ సంతోషాలు పొంది అంత్యమున పరమేశ్వరుడి అనుగ్రహం పొంది సదా శివ సాయుధ్యం పొందుతారు అని గట్టి నమ్మకం ఉన్నది. ఇటువంటి శ్రీరుద్ర పారాయణం మీ ఇంట లేదా మాతో మీ ఇంట్లో కానీ చేయించుకోవచ్చు, లేదా మాతో చేయించుకొని నిత్యము తీర్థం తీసుకుంటే దానికి మీకు సకల శ్రేయస్సు కలుగుతుంది, సంపూర్ణ ఆరోగ్యము కలుగుతుంది. అదేవిధంగా సదా పరమేశ్వరుడు అనుగ్రహం మీపై ఉంటుంది అని మంత్ర సాధనలోను సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైన శారదా స్వరూపమైన శృంగేరి స్వామివారి అన్నారు. హరి ఓం స్వస్తి.